హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈరోజు మీకు లెడ్జర్ అకౌంట్స్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తారో ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని రివైండ్ చేసుకుని చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో ఇక్కడ లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటి, ముందు ఇంగ్లీష్లో దీని డెఫినేషన్ ఒకసారి చూద్దాం మనం. ఇట్ ఈస్ ఏ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ, అంటే లెడ్జర్ని బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ అని అంటారు. ఇన్ దిస్ బుక్ ఆల్ అకౌంట్స్, అంటే దీంట్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ కూడా దీంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. జర్నల్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, అంటే ఈ లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే ముందు మనకి జర్నల్ ఎంట్రీస్ కావాలి. సో జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకుని మనం ఈ లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట. అది దాని తాలూకా మీనింగ్. ఆల్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద జర్నల్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద రెస్పెక్టివ్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. మనం జర్నల్ ఎంట్రీస్లో డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ప్రకారము అకౌంట్స్ మనం ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ చేసి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేశాం కదా. ఆ జర్నల్ ఎంట్రీస్ని అన్నిటినీ మనము వాటికి సంబంధించిన ప్రత్యేకమైన అకౌంట్స్లో వీటిని ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే ఇక్కడ మీకు కింద ఫర్నిచర్ అని చూపించండి, చూడండి. ఇక్కడ ఈ ఫర్నిచరు అకౌంట్ ఒక ఓపెన్ చేసి ఫర్నిచర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అలాగే రకరకాల అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్లో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఓకే. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇస్ కాల్డ్ లెడ్జర్ పోస్టింగ్. ఈ రకంగా జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్లో పద్ధతి ప్రకారం రాయడాన్ని దీన్ని లెడ్జర్ పోస్టింగ్ అని అంటారు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ రకంగా ఏంటంటే మిషనరీ అకౌంట్ అని, క్యాష్ అకౌంట్ అని, పర్చేజ్ అకౌంట్ అని, శాలరీ అకౌంట్ అని, ఇలాగ నంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనం ఓపెన్ చేస్తాం. అయితే ఇంతకీ అకౌంట్స్ అని చెప్తున్నాను. అకౌంట్స్ అంటే అర్థం ఏంటంటే లెడ్జర్ని కూడా మనం అకౌంట్ అని అంటాము. ఓకే. తెలుగులో దీన్ని ఖాతా అంటారన్నమాట. ఓకే. సో దీని తాలూకు ఫార్మేట్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఈ లెడ్జర్ ఫార్మేట్ మాట. ఇది అంటే ఓన్లీ అవుట్లైన్ మాత్రమే. ఇది పైన ఏమో డబల్ లైన్ గీశాను, సెంటర్లో డబల్ లైన్ గీశాను. ఇది ఇంగ్లీష్ టీ లెటర్స్లో మనకి కనిపిస్తుంది. ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ టీగా కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ చివర డిఆర్ అని రాశాను. అంటే ఎల్హెచ్ పైన, ఎల్హెచ్ఎస్ అంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఆర్ అని రాశాను. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ సిఆర్ అని రాశాను. అంటే ఇది రెండు భాగాలుగా కనిపిస్తుంది మనకు. ఒకటి డెబిట్ భాగం, ఒకటి ఇలాగ క్రెడిట్ భాగం, ఒకటి రెండు భాగాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ లెడ్జర్ అని మెన్షన్ చేశాను కదా. ఈ లెడ్జర్ అని హెడ్డింగు మనం ఇక్కడ మిషనరీ అయితే మిషనరీ, పర్చేజ్ అయితే పర్చేజ్, సేల్స్ అయితే సేల్స్, శాలరీస్ అయితే శాలరీస్, ఇలాగా మనం ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ పేరుని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు బ్యాలెన్స్ బీడీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చూపించాను. ఇదేంటంటే లెడ్జర్ యొక్క నేచర్ని బట్టి కొన్ని ఈ లెడ్జర్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ కనిపిస్తే, కొన్ని లెడ్జర్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే బ్యాలెన్స్ బీడీ అంటే దీన్ని బ్రాడ్ డౌన్ అంటారు. దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ సిడి అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అర్థము. ఓకే. దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ సిడి అంటే అర్థం ఏంటంటే క్యారీడ్ డౌన్ అని అర్థం అన్నమాట. ఓకే. ఇదే లెడ్జర్ అవుట్లైన్స్ని మనం ఒక స్ట్రక్చర్గా ఫామ్ చేస్తే, ఒక ఫార్మేట్గా గీస్తే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో ఈ రకంగా ఏంటంటే ఇందాక గీసిన ఆ టీ అనే ఫార్మేట్ని ఈ రకంగా మనం ప్రిపేర్ చేస్తాము. డెబిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్ నంబర్ అంటే జర్నల్ ఫోలియో నంబర్ అంటారు దాన్ని, అమౌంట్. ఇక్కడ 4 కాలమ్స్ వచ్చాయి డెబిట్ సైడ్. అలాగే క్రెడిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నంబరు, అమౌంట్, ఇక్కడ ఒక 4 వచ్చాయన్నమాట. అంటే మొత్తం దీంట్లో లెడ్జర్ అకౌంట్లో 8 కాలమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ హెడ్డింగ్ పైన లెడ్జర్ అకౌంట్ అని పెట్టాను కదా. ఈ లెడ్జర్ అకౌంట్ ప్లేస్లో మనం ఏ అకౌంట్ నేమ్ రాస్తే అది ఆ అకౌంట్గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఫర్నిచర్ అని పెట్టుకోవచ్చు, మిషనరీ అని పెట్టుకోవచ్చు,
శాలరీస్ అని పెట్టుకోవచ్చు, కమిషన్ అని పెట్టుకోవచ్చు, ఏ పేరైనా మనం పెట్టుకుని ఇలాగా డ్రా చేసిన ప్రతి టేబుల్కి జర్నల్ ఎంట్రీస్లో ఇచ్చిన జర్నల్స్ని ఆధారంగా చేసుకుని మనం ఈ రకంగా లెడ్జెస్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. అయితే ఇదంతా కూడా నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు జర్నల్ ఎంట్రీస్ ఎలాగా ప్రిపేర్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ మీకు ఒక జర్నల్ ఎంట్రీ ఒకటి ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ 2024 March 2న ఓకే, మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ నరేషన్ బీయింగ్ బాట్ మిషనరీ ఫర్ క్యాష్. సో డెబిట్లో 10,000, క్రెడిట్లో 10,000 ఇచ్చాను. జర్నల్ ఎంట్రీ ఈ రకంగా రాస్తారు కదా. సో నేను ట్రాన్సాక్షన్ రాయలేదు, డైరెక్ట్గా మీకు ఇక్కడ జర్నల్ ఎంట్రీ చూపిస్తున్నాను. ఈ జర్నల్ ఎంట్రీలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మిషనరీ, క్యాష్ అనే 2 అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ మిషనరీ మీద ఒకటి, క్యాష్ మీద ఒకటి, 2 బాక్సులు మనం గీసుకోవాలి. ఇందాక చూపించాను కదా లెడ్జర్ ఫార్మేట్స్. సో ఆ రకంగా గీసుకుని ఫస్ట్ దానికి మిషనరీ అని హెడ్డింగ్ పెట్టాము. అలాగే రెండోది ఇంకో టేబుల్ గీసుకుని అక్కడ క్యాష్ అని హెడ్డింగ్ పెట్టాం. అంటే ఇక్కడ 2 అకౌంట్స్ మనం ఓపెన్ చేసాము. ఫస్ట్ వన్ ఈజ్ మిషనరీ అకౌంటు, ఇక్కడ కనిపిస్తుంది. సెకండ్ వన్ క్యాష్ అకౌంట్. అంటే దీన్ని ఎలాగ మనం 2 టేబుల్స్ గీసాము. 2 టేబుల్స్ ఎలా గీయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ జర్నల్ ఎంట్రీలో చూడండి, మిషనరీ, క్యాష్ అనే 2 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి వీటి పేరు మీద 2 టేబుల్స్ మనం గీయడం జరిగింది. వీటినే మనం మిషనరీ అకౌంట్ అని, మిషనరీ లెడ్జర్ అని కానీ, క్యాష్ అకౌంట్ అని కానీ, క్యాష్ లెడ్జర్ అని కానీ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీని ఈ మిషనరీ అకౌంట్లో, క్యాష్ అకౌంట్లో ఏ రకంగా రాస్తాము అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి మిషనరీ అకౌంట్ని మనం క్యాష్ అకౌంట్లో రాయాలి, క్యాష్ అకౌంట్ తీసుకెళ్ళి మిషనరీ అకౌంట్లో రాయాలి. మరొకసారి చెప్తున్నాను, ఈ మిషనరీ అకౌంట్ని మనము క్యాష్ అకౌంట్లో రాయాలి, ఈ క్యాష్ అకౌంట్ తీసుకెళ్ళి మిషనరీ అకౌంట్లో రాయాలి. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్తున్నాను, ఈ మిషనరీ అకౌంట్ని క్యాష్లో రాయాలి, క్యాష్ని మిషనరీ అకౌంట్లో రాయాలి. ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మిషనరీ అకౌంట్ డెబిట్లో ఉంది. ఇది క్రింద క్యాష్ అకౌంట్లోకి వెళ్ళేటప్పటికి డెబిట్ నుంచి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. మరొకసారి వినండి, మిషనరీ అకౌంట్ ఇక్కడ డెబిట్లో ఉంది. ఈ మిషనరీ అకౌంట్ని మన క్యాష్ అకౌంట్లో పోస్టింగ్ చేసేటప్పుడు క్యాష్ అకౌంట్లోకి మిషనరీ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ క్రింద క్యాష్ అకౌంట్ క్రెడిట్లో ఉంది మనకి. ఓకే, ఈ క్యాష్ అకౌంట్ని తీసుకెళ్ళి మనం మిషనరీ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. అంటే క్యాష్ ఇక్కడ క్రెడిట్లో ఉంది కాబట్టి మిషనరీ అకౌంట్కి వెళ్ళేటప్పటికి అది డెబిట్ అయిపోతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి ఒకసారి, ఇక్కడ పోస్టింగ్ మీకు చూడంగానే కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, డేట్ వేసుకోవాలి. డేట్ వేసుకున్నా ఇక్కడ మిషనరీలో క్యాష్ అకౌంట్ రాసా. ఇందాక చెప్పాను కదా, ఈ క్యాష్ అకౌంట్ తీసుకెళ్ళి మిషనరీ అకౌంట్లో రాయాలి. ఇది క్యాష్ అనేది క్రెడిట్లో ఉంది, మిషనరీ అకౌంట్లోకి వెళ్ళేప్పుడు డెబిట్. అంటే ఈ రకంగా వస్తుందన్నమాట డెబిట్. టు క్యాష్ అని రాసి అమౌంట్ 10,000 వేయాలి. అంటే క్యాష్ అకౌంట్ని మిషనరీ అకౌంట్లో పోస్ట్ చేసాం. ఇప్పుడు మిషనరీ అకౌంట్ని తీసుకొచ్చి క్యాష్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. మిషనరీ అకౌంట్ డెబిట్లో ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. అంటే మనం పోస్టింగ్ ఇక్కడ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మనం డేట్ వేసుకోవాలి. 2024 March 2 సేమ్ డేట్ వేసుకోవాలి. ఇక్కడ క్యాష్ అకౌంట్లో మిషనరీ అని రాసి అమౌంట్ కాలంలో 10,000 వేయాలి. దీన్నే మనం లెడ్జర్ పోస్టింగ్ అని అంటాము. ఇక్కడ ఇంకొక విషయం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మిషనరీ అకౌంట్లో క్యాష్ అని రాసాము, క్యాష్ అకౌంట్లో మిషనరీ అని రాసాము. ఇక్కడ రూల్ ఏం చెప్తుందంటే మిషనరీ అకౌంట్లో డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ టు మిషనరీ బై మిషనరీ అదే పేరు లోపల రాయకూడదు. అలాగే క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు క్యాష్ అని కానీ క్రెడిట్ సైడ్ బై క్యాష్ అని కానీ రాయకూడదు. అది రూల్ మాట. అందుకే మనం మిషనరీ అకౌంట్లో క్యాష్ రాసాము, క్యాష్ అకౌంట్లో మిషనరీ రాసాము. ఏ రకంగా రాయాలి, ఎటు సైడ్ రాయాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం అవడానికి మరొక జర్నల్ ఎంట్రీ మీకు చూపిస్తూ లెడ్జర్ పోస్టింగ్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. సెకండ్ జర్నల్ ఎంట్రీ
మళ్ళీ ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ మీద ఒక లెడ్జరు, సేల్స్ అకౌంట్ మీద ఒక లెడ్జర్, 2 లెడ్జర్స్ మనం ఓపెన్ చేయాలి. సో లెడ్జర్ అంటే ఆ 2 ఫార్మేట్స్ ఇక్కడ మనం గీసుకోవాలి. సో మొదటి ఫార్మేట్కి క్యాష్ అని పెట్టుకున్నాము, రెండో ఫార్మేట్కి మనం సేల్స్ అని పెట్టుకున్నాము. అంటే 2 లెడ్జర్స్ అకౌంట్ మనం రెడీ చేసాము. ఇప్పుడు కూడా సేమ్ పాలసీ, సేమ్ పద్ధతి. క్యాష్ని తీసుకొచ్చి సేల్స్లో రాయాలి, సేల్స్ని తీసుకొచ్చి క్యాష్లో రాయాలి. ఓకే, క్యాష్ ఏమో డెబిట్లో ఉంది కాబట్టి సేల్స్లోకి వెళ్ళేటప్పటికి క్రెడిట్ అయిపోతుంది. సేల్స్ క్రెడిట్లో ఉంది కాబట్టి క్యాష్లోకి వెళ్ళేటప్పటికి డెబిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి పోస్టింగ్ ఒకసారి. క్యాష్ అకౌంట్లో మనం ఏం రాయాలి? సేల్స్ రాయాలి. సేల్స్ ఇక్కడ మనకి క్రెడిట్లో ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్లోకి వచ్చేటప్పటికి డెబిట్ అయిపోతుంది. సో 2024 మార్చి 2 2 సేల్స్ అని రాసి ఇక్కడ అమౌంట్ కాలంలో 20,000 వేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు క్యాష్ని మనం సేల్స్ అకౌంట్లో రాయాలి. క్యాష్ డెబిట్లో ఉంది, సేల్స్ అకౌంట్కి వెళ్ళేటప్పుడు క్రెడిట్ అవుతుంది కాబట్టి సేల్స్ అకౌంట్లో అంటే క్రెడిట్ సైడ్ ఇక్కడ వస్తుంది చూడండి. సో సేల్స్ అకౌంట్లో మనం డేట్ కాలంలో డేట్ వేయండి, దాని తర్వాత బై క్యాష్ అని రాయండి, రాసిన తర్వాత అమౌంట్ 20,000 వేసుకోండి. సో ఇది మీకు రెండో జర్నల్ ఎంట్రీ తీసుకుని మళ్ళీ మీకు పోస్టింగ్ ఎలా చేయాలో చూపించాను. అలాగే ఇంకొద్దిగా అర్థం అవడానికి మళ్ళీ ఒక జర్నల్ ఎంట్రీ తీసుకున్నా. ఈ జర్నల్ ఎంట్రీలో గోపాల్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. ఇక్కడ మళ్ళీ మనం గోపాల్ అకౌంట్ 1, మిషనరీ అకౌంట్ 1, 2 అకౌంట్స్ మనం ఓపెన్ చేయాలి. సో ఇక ఓపెన్ చేసేసాము, పేరు పెట్టుకున్నాం గోపాల్ 1, మిషనరీ 1 అని ఇలాగా పేరు పెట్టుకోవాలి. రైట్, పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోస్టింగ్ తాలూకా రూల్ సేమ్. గోపాల్ అకౌంట్ని తీసుకెళ్ళి మిషనరీ అకౌంట్లో రాయాలి, మిషనరీ అకౌంట్ని తీసుకెళ్ళి గోపాల్ అకౌంట్లో రాయాలి. గోపాల్ డెబిట్ కాబట్టి మిషనరీలోకి వెళ్ళేటప్పుడు క్రెడిట్ అవుతుంది. అలాగే మిషనరీ ఇక్కడ క్రెడిట్లో ఉంది కాబట్టి గోపాల్ అకౌంట్లోకి వెళ్ళేటప్పటికి డెబిట్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, మిషనరీ అకౌంట్లో బై గోపాల్ అని మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. ఎందుకంటే ఈ గోపాల్ డెబిట్లో ఉంది కాబట్టి మిషనరీ అకౌంట్లోకి వచ్చేప్పుడు క్రెడిట్ అవుతుంది. సో డేట్ కాలంలో 2024 మార్చి 2. సో గోపాల్ని తీసుకొచ్చి క్రెడిట్ సైడ్ బై గోపాల్ని రాసాం, అమౌంట్ కాలంలో అమౌంట్ 40,000 వేసాం. రైట్, ఇప్పుడు గోపాల్ అకౌంటులో మిషనరీ అకౌంట్ని రాయాలి. మిషనరీ క్రెడిట్లో ఉంది కాబట్టి మనం గోపాల్ అకౌంట్లోకి వెళ్ళేటప్పటికి డెబిట్ అవుతుంది, అంటే ట్రాన్సాక్షన్ ఇక్కడ వస్తుంది. సో చూడండి, డేట్ కాలంలో 2024 మార్చి 2. ఇక్కడ ఏమని రాయాలి? గోపాల్ అకౌంట్లో 2 మిషనరీ అని రాయాలి. రాసిన తర్వాత అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. సో ఇది లెడ్జర్ పోస్టింగ్. కాబట్టి ఈ లెడ్జర్ పోస్టింగ్ మనం పర్ఫెక్ట్గా రావాలి అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అన్నారు. కాబట్టి మీరు ఇంతవరకు ఎన్ని జర్నల్ ఎంట్రీస్ అయితే చేశారో అన్ని జర్నల్ ఎంట్రీస్కి ఈ రకంగా లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేస్తే అప్పుడు మీకు లెడ్జర్ పోస్టింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనకి అకౌంటింగ్లో జర్నల్ ఎంట్రీస్తో పాటు లెడ్జర్ కూడా చాలా 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 ఇంపార్టెంటు. ఈ జర్నల్ ఎంట్రీసు లెడ్జరు మనకి అఆలు గుణింతాలు లాంటివి మాట. అంటే అఆలు గుణింతాలు రాకపోతే మనం తెలుగు ఎలాగైతే చదవలేమో అలాగే జర్నల్ ఎంట్రీసు లెడ్జర్సు రాకపోతే మిగతా అకౌంట్స్ మనం చేయలేము. కాబట్టి మీరు తప్పకుండా నేను చూపించినట్లు ఈ వీడియోలో మీరు ఆ రకంగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత మీకు అర్థమైతే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా లెడ్జర్ అనేది అర్థం అవుతుంది. అయితే ఈ లెడ్జర్స్లో ఈ రకంగా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మనం ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడే చెప్పేసుకుందాం. ఒకసారి చూడండి. సో దీన్నే బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అంటారు. బ్యాలెన్సింగ్ అంటే ఏమీ లేదు, మనకి లెడ్జర్లో మనము పోస్ట్ చేసిన ఈ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఇందాక పోస్ట్ చేసాం కదా, వీటన్నిటిని జాగ్రత్తగా డెబిట్ సైడు క్రెడిట్ సైడు 2 టోటల్ చేసుకుని ఏ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం కోసం మనం బ్యాలెన్సింగ్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చూపించినట్లుగా నంబర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ మీరు
ప్రిపేర్ చేసినప్పుడు మీకు 3 మోడల్స్ కనిపిస్తాయి. ఆ మూడిటిని ఈ రకంగా నేను డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మోడల్ 1. ఈ మోడల్ 1లో ఎలా ఉంటదంటే ఈ రకంగా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, మీకు లెడ్జర్ పోస్టింగ్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఓన్లీ లెడ్జర్‌లో డెబిట్ సైడ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. క్రెడిట్ సైడ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే బోత్ సైడ్స్ మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తాము? దీన్నే మోడల్ 1 అని అన్నా. ఎందుకంటే 2 వైపులా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా? క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా? అనేది చూసుకొని ఫస్ట్ ఎటుపక్క ఎక్కువ ఉందో అటుపక్కే టోటల్ చేసుకోవాలి. ఇక్కడ చూసిన ఫిగర్స్‌ని బట్టి నాకు డెబిట్ సైడే ఎక్కువ టోటల్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. సో, ఫస్ట్ నేను టోటల్ చేసి డెబిట్ సైడ్ అమౌంట్ వేసాను 1,60,000. సేమ్ అమౌంట్‌ని తీసుకెళ్ళి మనం క్రెడిట్ సైడ్ వేయాలి 1,60,000 అని. యాక్చువల్‌గా క్రెడిట్ సైడ్ 1,60,000 ఉండదు మనకి. సో, మనం ఈ క్రెడిట్ 4 ఐటెమ్స్ అంటే 10, 20, 30, 35, 50 అంటే 50,000 ఉంది కాబట్టి ఈ 50,000ని 1,60,000 మైనస్ చేస్తే మనకు 1,10,000 వస్తుంది. అంటే ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఇక్కడ 1,10,000 తక్కువ ఉంది కాబట్టి ఈ 1,60,000లోంచి ఈ 50 పోను మిగిలిన 1,10,000 ఇక్కడ వేసుకుని మనము దాన్ని ఎదురకుండా జనవరి 31 బై బ్యాలెన్స్ సిడి అని చెప్పి 1,10,000 వేసుకోవాలన్నమాట. ఓకే. ఈ బ్యాలెన్స్ సిడి ఇక్కడ డేట్ మాత్రం ఎప్పుడు ఆ మంత్ తాలూకా ఎండింగ్ డేట్ ఉండాలి. జనవరి అంటే జనవరి 31, ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 28, మార్చ్ అయితే మార్చ్ 31, ఏప్రిల్ అయితే ఏప్రిల్ 30 ఉండాలి. ఇది సిడి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ మాట. దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయాలంటే ఈ సిడిని మనం ఆపోజిట్ డైరెక్షన్లో డెబిట్ సైడ్ మనము ఫిబ్రవరి 1 నెక్స్ట్ మంత్ కాబట్టి ఫిబ్రవరి 1 టు బ్యాలెన్స్ బీడీ అని చెప్పి మనం ఎంతైతే డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసామో అదే అమౌంట్ని ఇక్కడ వేయాలి. అంటే 1,10,000 ఈ రకంగా వేయాలి. దీన్నే బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అంటారు. ఇది మోడల్ నెంబర్ 1. సో, ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాం. మీరు లెడ్జర్స్ అని చూసుకుంటే మోడల్ నెంబర్ 2 మీకు ఈ రకంగా కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఏదో ఒక పక్క మాత్రమే ఎంట్రీస్ ఉంటాయి. ఓకే. దాన్ని ఎలాగ మనం టోటల్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ ఇచ్చాను. ఈ పర్చేజ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ సైడ్ ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి? అంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఎటుపక్క ఎక్కువ ఉందో దాన్నే ఫస్ట్ టోటల్ చేయాలి. ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ చేస్తాము. 30,000 వచ్చింది. ఇదే 30,000 సేమ్ క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి క్రెడిట్ సైడ్ 30,000 తక్కువ ఉంది కదా, ఆ 30,000 రాసుకుని దాన్ని ఎదురకుండా 2024 జనవరి 31 బ్యాలెన్స్ సిడి అని చెప్పి ఆ 30,000 వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 30,000 తక్కువ ఉంది కాబట్టి ఆ 30,000 వేసుకోవాలి. లేకపోతే ఇక్కడ 0 ఉందని అనుకోండి, 30,000 నుంచి 0 పోతే ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. ఈ బ్యాలెన్స్ సిడిని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే డెబిట్ సైడ్ మనము బ్రాడ్ డౌన్ చేయాలి. సో, ఫిబ్రవరి 1 టు బ్యాలెన్స్ బీడీ అమౌంట్ అనేది 30,000 వేయాలి. ఈ అమౌంట్స్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి. నేను టోటల్ కింద మాత్రమే వేయడం జరిగింది. ఈ టోటల్ ఎదురకుండా ఏమీ రాయలేదు. టోటల్ కిందే రాయాలి. అంటే దీన్ని ఎవ్రీ మంత్ ఇలాగ మనం బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సంవత్సరానికి 12 సార్లు ఈ రకంగా మనం బ్యాలెన్స్ని ఒక నెల నుంచి ఇంకో నెలకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అర్థమైందా? ఇప్పుడు మోడల్ నెంబర్ 3కి వెళ్తాం. ఈ మోడల్ నెంబర్ 3లో ఓన్లీ క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు. మనకి డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడు. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తాం 40,000. సేమ్ అమౌంట్ తీసుకెళ్ళి డెబిట్లో వేసుకోవాలి 40,000. మనకి ఇక్కడ ఎంత తక్కువ ఉంది? డెబిట్ సైడ్ 40,000 తక్కువ ఉంది కాబట్టి సో, డెబిట్ సైడ్ 2024 జనవరి 31 డేట్ రాసుకొని ఇక్కడ టు బ్యాలెన్స్ సిడి అని చెప్పి 40,000 వేసుకోవాలి. ఎప్పుడైతే సిడి అని రాసామో, క్యారీ డౌన్ అని రాసామో దీని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బి బై డి అని చెప్పి 40,000 రాయాలి. సో, ఈ రకంగా మనము లెడ్జెస్ని బ్యాలెన్సింగ్ చేస్తామన్నమాట. దీన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అంటారు. అంటే మనకి ఎన్ని లెడ్జెస్ ప్రిపేర్ చేసినా లెడ్జర్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా
మనము లెడ్జరు బ్యాలెన్సింగ్ అయితే చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ రకంగా ఏంటంటే ఈ లెడ్జెస్ని ప్రాక్టీస్ చేయండి. ఈ లెడ్జెస్లో కూడా మీరు పర్ఫెక్ట్ అవుతారని, అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ లెడ్జర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్నీ తీసుకుని మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియోని తయారు చేసి ఆ వీడియోలో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ మ్రోగించండి. అలాగే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా ఎవరైతే కామర్స్, అకౌంటింగ్ చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియోలను షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ వచ్చే స్లైడ్లో మళ్ళీ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మీ ఏఎస్ఆర్ మోహన్ రావు సార్. థ్యాంక్ యూ.